ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ నేను మీ జేపీ రాథోడ్. ఈ ఉగాది పండుగని మా ఇంట్లో ఎంతో సందడిగా సంతోషంగా జరుపుకున్నాము. వసంత ఋతువు ప్రారంభమయ్యి ప్రకృతి అంతా పచ్చగా కనిపిస్తూ పువ్వులతో మనోహరంగా ఆహ్లాదకరంగా మారుతుంది. అలాగే మన జీవితంలో కూడా కొత్త ఆశలు చిగురించి అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ ఈ సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యంగా ఈ పండుగకి ఉగాది పచ్చడి, ఈ పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనం జీవితంలో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని సూచిస్తాయి. అందుకోసమే ఈ పచ్చడిని ప్రత్యేకంగా ఈ పండుగ రోజున తయారు చేసుకుంటాము. అలాగే గుమ్మానికి ఇంకా పూజ గదికి మామిడి తోరణాలు కడితే ఎంత కళగా అనిపిస్తుందో. ఇలా నాకైతే ఎటు చూస్తున్నా శుభశకునాలే కనబడుతున్నది కదా అన్నట్టు ఈ మామిడి తోరణాలు కట్టడంతో ఈ పండుగ కళంతా మా ఇంట్లో కనిపిస్తుంది నాకు. ఇలా దేవతామూర్తులను ఇలా చక్కగా పువ్వులతో అలంకరించి ఇంకా నైవేద్యం చేసి ఇలా సిద్ధం చేసుకుని షడ్రుచుల కలయిక అయిన ఈ ఉగాది పచ్చడి ఇంకా భక్షాలు అంటే బొబ్బట్లు చేసుకొని ఇలా నైవేద్యంగా దేవుళ్ళకి సమర్పించి ఇలా పండుగ రోజులలో అందరితో కలిసి పూజ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. పూజ అంతా అయిన తర్వాత ఒక డివైన్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఎంత బాగుంటుందో. అలాగే ప్రసాదంగా బొబ్బట్లు ఇంకా ఉగాది పచ్చడి అందరికీ ప్రసాదాన్ని అందిస్తాము. అలాగే మనం అనుకున్న వాళ్ళకి కూడా అందిస్తాము. ఇలా మా పూజనైతే చేసుకున్నాము. పక్కనే రాగి చెంబులో వాటర్ అంటే మా కులదేవతలకు వాటర్ పెడతాము. అలాగా చక్కగా అలా కడిగి వాటర్ నింపి పెడతాము. మా ఆచారం అది. అందుకని మీకు అక్కడ 2 రావి చెంబుల నిండా నీళ్లు కనిపిస్తున్నాయి. పూజంతా అయిన తర్వాత వీడియో తీశానని ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే పూజంతా అయ్యేసరికి చాలా హడావిడిగా ఉంటుంది. ఇలా అయిన తర్వాత తీయగలిగాను. ఇలా పూజంతా అయిన తర్వాత ఒకసారి అసలు ఇలా చూస్తూ ఉంటే నేను కొత్త లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అలా చూస్తుంటేనే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంత చక్కగా అనిపిస్తుందో అంటే పండుగ అంటేనే ప్రత్యేకం కదండి. అందుకే అందరం కలిసి ఆనందంగా ఈ పండుగని జరుపుకోవాలని అనుకుంటాను. ఈరోజు ప్రత్యేకంగా పూజ అయ్యేసరికి అన్ని పనులు అవ్వాలి కాబట్టి ఎంతో శ్రమతో కూడుకుని ఈ పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అయినా సరే ముందుగానే కొంచెం ప్లానింగ్తో ఉంటే చక్కగా అన్నీ జరిగిపోతాయి. అంటే ఏ పని చేస్తున్నా నెక్స్ట్ పని గురించి ఆలోచిస్తూ చేస్తూ పోవాలి. చకచక పనులు అయిపోతాయి. ఎంత బాగుంటుందో ఇలా గోమాతకి గరక, ఇలా కృష్ణయ్యకి అలంకరణ, ఇలా అన్నీ పెట్టి చూస్తూ మురిసిపోతూ ఉంటాను. అలాగే మీరందరూ ఈ పండుగని ఎలా జరుపుకున్నారు వీలైతే కామెంట్స్లో నాతో పంచుకోండి. మరొక్కసారి మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్.